హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లపై మరో కీలక ప్రకటన అయితే చేసింది. ఏవేవి పత్రాలు మనకి ఈ పథకానికి సంబంధించి అవసరము, అలాగే ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనే పూర్తి సమాచారాన్ని అయితే అందించింది. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఈ విషయంపై మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంది. అటువంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అనేవి పొందేందుకు అవకాశం ఉంటుందని మర్చిపోకండి. సిలిండర్స్ ఎవరికి ఇవ్వబోతున్నారు, దీనికి అర్హులు ఎవరు, అలాగే ముఖ్యంగా దీనికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఏపీలో అయితే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన పత్రాలు అయితే రెడీ చేసుకోండి అని కూడా మనకి ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చిన నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు గాను చర్యలు అనేవి తీసుకుంటోంది. దానికి అనుగుణంగానే ముందుకు సాగుతోంది. అయితే సూపర్ 6 పథకాల్లో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందించే పథకం అమలు గురించి ఇటీవల అసెంబ్లీ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే మనకి ఈ సమాచారాన్ని అయితే అందించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే దీపం యోజన పథకాన్ని త్వరలో అమలు చేస్తామన్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలంటే ఎలాంటి ధృవీకరణ పత్రాలు అవసరం, అలాగే ఎవరు అర్హులుగా ఉంటారో మనకైతే అందించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని దాన్నైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలనైతే అమలు చేస్తోంది. ఇక బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి ఏదైతే బిలో పావర్టీ లెవెల్ ఫ్యామిలీస్కి సంబంధించిన ఆర్థికంగా గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించేందుకు గాను ఇక అర్హులైన ప్రతి కుటుంబానికి సంబంధించి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే అందజేయబోతున్నట్లుగా మనకైతే ఏదైతే ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ హామీని ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఆ హామీని నెరవేర్చుకునేందుకు గాను ప్రభుత్వం అయితే అడుగులైతే ముందుకు వేస్తోంది. దీనికి సంబంధించి కసరత్ అయితే మొదలు పెట్టేసింది ఆల్రెడీ. అంతేకాకుండా ఇక ఎలిజిబుల్ ఎవరు అనే విషయానికి ఇక ఎవరికి సంబంధించి ఈ గ్యాస్ పథకాన్ని అందించబోతున్నారు అనే సమాచారాన్ని కూడా మనకి అందించింది. ఈ నేపథ్యంలోనే ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి, అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి సంబంధించి చేపట్టినట్లుగా కూడా మనకి ప్రధాన కార్యక్రమంలో ఇక ఈ భాగంగా ఈ విషయం అయితే ఏదైతే 3 గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకాన్ని మనకి అందించబోతున్నట్లు ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఇక అభ్యర్థులు ఖచ్చితంగా ఏపీ వాసులై ఉండాలి. ముఖ్యంగా ఇది గమనించండి. ఎవరైతే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వాలంటే మాత్రం ముఖ్యంగా వారైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారై ఉండాలి. అలాగే ఒకటి కంటే కూడా ఎక్కువ గ్యాస్ కలెక్షన్లు అయితే ఉండకూడదు. ఇది కూడా ముఖ్యంగా గమనించాల్సిన అంశం అనమాట. కొందరికైతే 1 కన్నా 2 గ్యాస్ కనెక్షన్లు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఒక కంపెనీకి సంబంధించి ఎల్పిజి అనేది, మళ్ళీ నేమో ఇండియన్ గ్యాస్ అనేది, అలా పలు కంపెనీలకి సంబంధించి, అలాగే ముఖ్యంగా ఏదైతే 1 కన్నా 2 కనెక్షన్లు అయితే ఉంటాయి చాలామందికి, వారైతే ఈ పథకానికి అనెలిజిబుల్ అనేది మనకి సూచించడం అనేది జరిగింది. కాబట్టి గమనించండి. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి వీరినైతే అనర్హులుగా అయితే గుర్తిస్తారు. అలాగే ప్రతి ఇంటికి సంబంధించి దీపం పథకాన్ని ద్వారా ఒక కనెక్షన్ మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఈ దీపం పథకానికి సంబంధించి ఒక కనెక్షనే ఉండి తీరాలని అయితే మనకి ముఖ్యంగా అయితే చెప్పడం అనేది జరిగింది. కాబట్టి గమనించుకోండి. అలాగే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు ఉండి తీరాలి. ముఖ్యంగా ఏదైతే ఈ పథకానికి అర్హులు కావాలంటే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు అయితే ఉండాలి. అలాగే ఇక ఆధార్ లింక్ మొబైల్ నెంబర్, ఏదైతే ఆధార్ కార్డు లింక్ అనేది మీ మొబైల్ నెంబర్కి గాను లింక్ చేసిన మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలన్నట్లుగా మనకి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే కరెంటు బిల్లు, ఏదైతే ప్రస్తుతం మీరు కరెంటు బిల్లు ఏ బిల్ ప్రకారం కరెంట్ అయితే
పే చేస్తున్నారో మనీ అయితే దానికి సంబంధించిన కరెంట్ బిల్ అయితే తప్పకుండా ఉండి తీరాలి. అలాగే రేషన్ కార్డు ఇదైతే ముఖ్యంగా ప్రామాణికం కదా. అన్ని ప్రభుత్వ పథకాలకి సంబంధించి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో మనకి రేషన్ కార్డు ఉండాలి. అలాగే అతి ముఖ్యమైన ఆధార్ కార్డు. అంతేకాకుండా ఇక అడ్రస్ ప్రూఫ్, మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన వారే ఉన్న నేపథ్యంలో ఇక ఏ ప్రాంతంలో ఉంటున్నారు, మీ అడ్రస్కి సంబంధించిన ఇంపార్టెంట్ మెయిన్ అడ్రస్ ఏదైతే ప్రస్తుత అడ్రస్ ప్రూఫ్ అయితే కంపల్సరీ ఉండి తీరాలి. అలాగే ఇక ఫోటో వంటి పత్రాలు అవసరం అవుతాయి కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే సంబంధించి మీరు జతపరచాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్త పరచుకోండి. అంతేకాకుండా ఇక ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఎలాంటి ఇంటిమేషన్ అయితే ఇచ్చినా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే అన్ని అర్హులుగా గుర్తించబోతున్నారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, అలాగే ఏ పత్రాలు వీటికి సంబంధించి అవసరము అనే సమాచారాన్ని మాత్రం అందించింది. ఇక అతి త్వరలోనికి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది. అది ఇక మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి ఇక మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా నోటిఫికేషన్స్ రాకపోయినట్లయితే తరచూ ఛానల్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.